ఇరాన్ అమెరికా యుద్ధం రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇంటెన్సివ్గా మారుతుంది. ట్రంప్ ఇరాన్ని పూర్తిగా నాశనం చేసి స్టోనేజ్కి పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. కానీ ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే కంప్లీట్ రివర్స్గా కనిపిస్తున్నాయి. మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టాయి. వీళ్ళు ఇరాన్కి ఎంతో ముఖ్యమైన అతి పొడవైన B1 బ్రిడ్జ్ని డెస్ట్రాయ్ చేశారు. దాంతోపాటు ఆ బ్రిడ్జికి దగ్గరలో ఉన్న ఒక అతి పురాతనమైన యూనివర్సిటీని కూడా నాశనం చేశారు. ఈ దాడుల్లో ఎవరూ చనిపోలేదు, కానీ కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ బ్రిడ్జ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఇది ఇరాన్ రాజధాని టెహరాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో కనెక్ట్ చేసే బ్రిడ్జ్. ఇది ఇంపార్టెంట్ అని తెలిసే అమెరికా దీన్ని డెస్ట్రాయ్ చేసింది. అయితే ఇప్పుడు దీనికి ప్రతీకారంగా ఇరాన్, మిడిల్ ఈస్ట్లో ఉన్న ఈ గల్ఫ్ దేశాలు UAE, ఒమాన్, ఖాతర్, సౌదీ అరేబియాకు చెందిన మొత్తం 8 బ్రిడ్జ్లను నాశనం చేస్తాము అని వాటి లిస్ట్ని కూడా విడుదల చేసింది. పాపం ఈ గల్ఫ్ దేశాల పరిస్థితి చూడండి. అమెరికా ఇరాన్ బ్రిడ్జ్ని నాశనం చేస్తే ఇరాన్ ఏమో మిడిల్ ఈస్ట్ దేశాల బ్రిడ్జిల్ని నాశనం చేస్తాము అని చెప్తుంది. ఈ యుద్ధంలో మధ్యలో నలుగుతుంది ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు. వీళ్ళు ఇటు అమెరికాను తమ దేశం నుంచి మిలిటరీని తొలగించమని చెప్పలేరు, అటు తమ పైన దాడి చేస్తున్న ఇరాన్ పైన కూడా తిరిగి దాడి చేయలేరు. ఈ రెండిట్లో ఏ పని చేసినా వీళ్ళకే ఎక్కువగా నష్టం కలుగుతుంది. కాబట్టి ఎట్ ప్రజెంట్ వీళ్ళు నోరు మూసుకొని కూర్చోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ ఏమిటంటే, ఇరాన్ అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్ F-15 ఫైటర్ జెట్ని ఆకాశంలో డెస్ట్రాయ్ చేసింది. ఇరాన్ ఇలా చేయడం ఇదే మొదటిసారి, అండ్ ఇరాన్కి ఇది అతిపెద్ద అచీవ్మెంట్. ట్రంప్ ఇప్పుడు విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇతను తన ఆర్మీ చీఫ్ని కూడా తొలగించేశాడు. అసలు ఈ యుద్ధంలో ఏం జరుగుతుంది? ఇరాన్ అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్ ఫైటర్ జెట్ని ఎలా కూల్చగలిగింది? ఈ విషయాలన్నింటినీ డీప్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. రీసెంట్గా మనం క్రియేటర్ బ్లూ ప్రింట్ అనే ఒక కోర్స్ని లాంచ్ చేశాము. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 1200 మంది ఇందులో జాయిన్ అయ్యారు. వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ కాలంలో కంటెంట్ క్రియేషన్ చేస్తూ లక్షలు కోట్లు సంపాదించవచ్చు. మీరు రోజు చూసే క్రియేటర్స్ అలా సంపాదిస్తున్నారు కూడా, ఇంక్లూడింగ్ మీ. ప్రతిరోజు రీల్స్, వీడియోస్ చూసి టైంపాస్ చేసే బదులు మీరే సొంతంగా వీడియోస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వాళ్ళ కోసం, అసలు కంటెంట్ క్రియేషన్ ఏమాత్రం తెలియని వాళ్ళ కోసం నేను ఈ కోర్స్ని డిజైన్ చేశాను. ఇందులో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ మూడింట్లో వీడియోస్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఈ 3 ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలో క్లియర్గా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కంటెంట్ క్రియేషన్ గురించి ఏమీ తెలియకున్నా ఈ కోర్స్ని ఉపయోగించి మీరు క్రియేటర్ అవ్వచ్చు. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటెంట్ క్రియేటర్గా మారాలి, యూట్యూబర్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మన కోర్సులో జాయిన్ అయిపోండి. ఎవ్రీ వీక్ ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. అందులో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి స్వయంగా నేనే ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియోని క్రియేటర్ అవ్వాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అమెరికా ఇరాన్లో ఉన్న అతిపెద్ద బ్రిడ్జ్ B1 బ్రిడ్జ్ని డెస్ట్రాయ్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఆ దేశం పైన అటాక్ చేయడానికి ఫైటర్ జెట్ని పంపిస్తే ఆ F-15 ఫైటర్ జెట్ని ఇరాన్ తమ దగ్గర ఉన్న అతి పురాతనమైన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగించి ఆకాశంలో పేల్చేసింది. ఈ దాడిలో ఫైటర్ జెట్ కంప్లీట్గా డెస్ట్రాయ్ అయ్యింది. కానీ అందులో ఉన్న 2 పైలట్లు బతికిపోయారు. వాళ్ళు పారాషూట్లు ఉపయోగించి విమానం పేలక ముందే బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది రియల్ వీడియోనా కాదా అనేది గ్యారంటీగా చెప్పలేను, ఎందుకంటే ఈ కాలంలో AIతో రియలిస్టిక్ వీడియోస్ని క్రియేట్ చేయవచ్చు. మీరు ఈ వీడియోను చూసినట్టయితే ఇరాన్ ఈ ఫైటర్ జెట్ని టార్గెట్ చేసి ఒక మిసైల్ని వదిలింది. ఆ మిసైల్ వేగంగా ఫైటర్ జెట్ని వేటాడుతూ దగ్గరగా వెళ్తుంటే ఆ పైలట్ మిసైల్ నుంచి తప్పించుకోవడానికి ఫ్లేర్స్ని యూజ్ చేశాడు. సాధారణంగా మిసైల్స్ అనేవి ఆ ఫైటర్ జెట్ నుంచి వచ్చే హీట్ని ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్ చేస్తాయి. ఆ సమయంలో ఈ విమానాలు ఫ్లేర్స్ని రిలీజ్ చేస్తే అవి కూడా మండుతూ విమానం నుంచి బయటకు వస్తాయి. దాంతో ఆ మిసైల్ కన్ఫ్యూజ్ అయి ఆకాశంలో పేలిపోతుంది లేదా తన టార్గెట్ని మార్చేస్తుంది. దాంతో విమానం సేఫ్ అయిపోతుంది. కానీ ఇక్కడ మిసైల్ గురి తప్పకుండా వెళ్ళి ఫైటర్ జెట్ని హిట్ చేసింది.
మీరు ఇక్కడ స్లోగా చూస్తే ఈ విమానం పేలక ముందే పైలట్ సీట్ ఎజెక్షన్ ద్వారా సేఫ్గా బయటపడిపోయాడు. ఇది రియలా కాదా అనేది మనకు తెలియదు, బట్ రియల్ సీనరీలో కూడా ఇలాగే జరిగి ఉంటుంది. కానీ ఈ ఫైటర్ జెట్లో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఒకరు ఆ విమానాన్ని నడిపే పైలట్, రెండవ పర్సన్ WSO వెపన్ సిస్టమ్ ఆపరేటర్. అయితే ఇప్పుడు అమెరికా తమ హెలికాప్టర్లను ఈ పైలట్స్ని రెస్క్యూ చేయడానికి పంపించింది. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే ఇరాన్ ఆకాశంలో అమెరికన్ హెలికాప్టర్లు ఎగురుతూ కనిపించాయి. Hi, I'm Diana Sato. We are coming on the air with breaking news. A U.S. official confirms to ABC News that it appears a U.S. fighter jet has been shot down by Iran. Now a search and rescue operations underway. Let's get to our Chief Global Affairs anchor Martha Raddatz. By the way, ఇక్కడ ఈ ఫైటర్ జెట్ కూలింది ఇరాన్లోని ఒక ట్రైబల్ ఏరియాలో. ఇరాన్ చాలా పెద్ద దేశం, కొండలు పర్వతాలతో నిండి ఉన్న దేశం. అలాంటి ప్రాంతంలో ఈ ఫైటర్ జెట్ క్రాష్ అయింది. తమ పైలట్స్ని వెతకడానికి అమెరికా హెలికాప్టర్స్ని డిప్లాయ్ చేసింది. అయితే ఈ పైలట్స్ కోసం అమెరికా సీరియస్గా వెతుకుతుంటే ఇరాన్ కూడా వాళ్ళను వెతకడం మొదలుపెట్టింది. ఇరాన్ ఎందుకు ఈ అమెరికన్ పైలట్స్ కోసం వెతుకుతుంది అంటే వాళ్ళు ఇరాన్కి దొరికితే అమెరికాను బ్లాక్మెయిల్ చేయవచ్చు, తమ డిమాండ్లను ఒప్పించవచ్చు. అందుకే ఇరాన్ తమ మీడియాను ఉపయోగించి, అంటే గవర్నమెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ని అలాగే టీవీ ఛానల్స్ని ఉపయోగించి ప్రజలకు ఈ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఏమని? ఎవరైతే ఈ అమెరికన్ పైలట్లను పట్టుకొని ప్రభుత్వానికి అప్పజెప్తారో వాళ్ళకు భారీగా క్యాష్ ప్రైజ్ ఇస్తాము అని. అందుకే ఇప్పుడు ఈ విమానం కూలిన ఏరియాలో ట్రైబల్ ప్రజలంతా ఈ పైలట్స్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ అమెరికన్ రెస్క్యూ హెలికాప్టర్ ఆకాశంలో ఎగురుతుంటే ఇరాన్లోని ట్రైబల్ ప్రజలు ఆ విమానాల పైన తమ దగ్గర ఉన్న నాటు తుపాకులతో కాలుస్తున్నారు. ప్రజెంట్ ఇరాన్ ప్రజల్లో అమెరికా పట్ల, ఇజ్రాయెల్ పట్ల విపరీతంగా హేట్ క్రియేట్ అయింది. అందుకే వాళ్ళు అమెరికన్ కనిపిస్తే చాలు వాళ్ళపైన దాడులు చేయడం, ఇలా తుపాకులతో కాల్చడం చేస్తున్నారు. ఇప్పుడు మీలో కొందరికి ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ ఆ పైలట్స్ పారాషూట్ ద్వారా బయటకు దూకారు కానీ కింద పడి చనిపోయి ఉండొచ్చు కదా అని. అయితే ఆ పైలట్లు ఇద్దరు చనిపోలేదు, వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. ఎందుకు అంటే ఆ విమానం క్రాష్ అయిన ప్రాంతంలో వీళ్ళ పారాషూట్లు కనిపించాయి, కానీ పైలట్లు అక్కడ లేరు, వాళ్ళు తప్పించుకున్నారు. అయితే ఇలా ఫైటర్ జెట్ క్రాష్ అయినప్పుడు కూడా ఈ పైలట్స్ని తిరిగి తమ మిలిటరీ ఐడెంటిఫై చేయడానికి వీళ్ళ దగ్గర కొన్ని GPS డివైజెస్ ఉంటాయి. వాటిని ఉపయోగించి అమెరికా త్వరలోనే వీళ్ళను రెస్క్యూ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇరాన్ లాంటి ఒక దేశం అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్ F-15 ఫైటర్ జెట్ని క్రాష్ చేసింది అంటే అది చాలా పెద్ద విషయం. ఇది ఇరాన్కి ఒక అతిపెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇరాన్ దగ్గర పెద్దగా చెప్పుకోదగ్గ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. 1990లో కొన్న రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ వాటితో వీళ్ళు F-15 ఫైటర్ జెట్ని కూల్చారు అంటే అది అమెరికా వీక్నెస్ని చూపిస్తుంది. అమెరికన్ ఫైటర్ జెట్లు కూడా వీళ్ళు చెప్పుకునేంత స్ట్రాంగ్ కాదు అని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది ఇరాన్ సైనికులకు మోరాల్ని బూస్ట్ చేస్తుంది. మనం కూడా అమెరికన్ ఫైటర్ జెట్ని కూల్చగలము అనే నమ్మకాన్ని వాళ్ళలో కలిగిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మరింత కాన్ఫిడెన్స్తో అమెరికా పైన దాడులు చేస్తారు. అయితే ఇరాన్ ఇలా ఫైటర్ జెట్ని డిస్ట్రాయ్ చేయడం ఇదే మొదటిసారి. అదేంటి బ్రో, ఆల్రెడీ ఈ యుద్ధంలో 20కి పైగా అమెరికన్ ఫైటర్ జెట్లు డిస్ట్రాయ్ అయ్యాయి అని చెప్తున్నారు, మీరేమో ఇది మొదటిది అంటున్నారు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఇరాన్ రన్వే పైన, హ్యాంగర్లో ఆగి ఉన్న ఫైటర్ జెట్స్ పైన డ్రోన్స్ని, మిసైల్స్ని వేసి వాటిని డిస్ట్రాయ్ చేసింది. కానీ ఆకాశంలో సూపర్ సానిక్ స్పీడ్లో ఎగురుతున్న ఫైటర్ జెట్ని కూల్చడం ఇదే మొదటిసారి. అందుకే దీన్ని నేను ఇరాన్కి ఒక అతిపెద్ద అచీవ్మెంట్ అని చెప్తున్నాను. ప్రజెంట్ ట్రంప్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇతను ఇరాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి ఆ దేశాన్ని స్టోనేజ్కి పంపాలి అనుకున్నాడు, కానీ కథ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు ఎక్కువగా నష్టం అమెరికాకే కలుగుతుంది. అందుకే అమెరికా వార్ మినిస్టర్ అయిన ఈ పీట్ హెగ్సేత్ ఇప్పుడు అమెరికా ఆర్మీ చీఫ్ని పదవి నుంచి తొలగించేశాడు. ఇతనితో పాటు చాలామంది సీనియర్ మిలిటరీ అఫీషియల్స్ని కూడా తొలగించేశారు. ఎందుకు అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ యుద్ధంలో ప్రాపర్గా లేదు. వీళ్ళ పర్ఫార్మెన్స్తో ట్రంప్ హ్యాపీగా లేడు. ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్ని కూడా తొలగించేశారు. ఇతన్ని ఎందుకు తొలగించారు అంటే ఇతను ట్రంప్కి ఎదురు తిరిగాడు అని చెప్తున్నారు. మనం లాస్ట్ 2 డేస్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. ట్రంప్ ఇరాన్లో గ్రౌండ్ ఇన్వేజన్ని ప్లాన్ చేస్తున్నాడు. చాలామంది సైనికుల్ని ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ దేశాల్లో డిప్లాయ్ కూడా చేశాడు. అయితే సైనికులు ఇరాన్లో ఎంటర్ అయితే చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ఇది సరైన మెథడ్ కాదు అని ఈ ఆర్మీ చీఫ్ ట్రంప్ ఆర్డర్స్ని ధిక్కరించినట్టుగా తెలుస్తోంది.
అందుకే ఇతన్ని పదవి నుంచి తొలగించేశారు. ఈ విషయం తెలిసి ఇరాన్ అమెరికాను విపరీతంగా ట్రోల్ చేస్తుంది. ఏమనో తెలుసా, ట్రంప్ మొన్నటి వరకు మా దేశంలో రెజిమ్ చేంజ్ చేస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు అమెరికా మిలిటరీ పరిస్థితి చూస్తుంటే అసలైన రెజిమ్ చేంజ్ అక్కడ జరిగినట్టు కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ గెలుస్తుందో లేదో కానీ సోషల్ మీడియా నెరేటివ్లో మాత్రం ఇరాన్ అమెరికాను కంటిన్యూస్గా డామినేట్ చేస్తుంది. అమెరికన్ ఫైటర్ జెట్ ఇరాన్లో కూలింది అని తెలిసిన వెంటనే ఇరాన్ ఇదిగో ఇలాంటి లెగో వీడియోని పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అండ్ ట్రంప్ భుజం పైన ఎప్పుడు ఇదిగో ఇలాంటి ఒక ఫైటర్ జెట్ సింబల్ అండ్ అమెరికన్ ఫ్లాగ్ సింబల్ ఉంటుంది. దాన్ని ఇరాన్ వాళ్ళు ఎడిట్ చేసి ఇదిగో ఇలా పోస్ట్ చేశారు. ఇరాన్ అమెరికాను మామూలు లెవెల్లో ట్రోల్ చేయట్లేదు. ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏమిటంటే అమెరికా 2 పైలట్స్లో ఒకరిని రెస్క్యూ చేసింది. ఇంకో పర్సన్ ఇంకా దొరకలేదు. అతని కోసం ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్ 2 వెతుకుతున్నాయి. ఈ యుద్ధం ట్రంప్ ప్లాన్ ప్రకారం జరగట్లేదు. యుద్ధంలో ఊహించని ట్విస్టులు వస్తున్నాయి. ఇప్పుడు సెకండ్ పైలట్ ఎవరికి దొరుకుతాడు అనేది ఒక సస్పెన్స్గా మారింది. ఒకవేళ ఇరాన్కి దొరికితే ట్రంప్ పైన విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. అప్పుడు ట్రంప్ ఇరాన్ కండిషన్స్కి ఒప్పుకొని యుద్ధం ఆపేసే అవకాశం కూడా ఉంది. అదే అమెరికాకు దొరికితే ఇరాన్ పరిస్థితి మరింత దారుణంగా మారబోతుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గానే అమెరికా వార్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ ఇరాన్కి ఒక బ్రూటల్ వార్నింగ్ ఇచ్చాడు. ఏమనో తెలుసా, మా విమానాన్ని కూల్చిన వాళ్ళను వదిలిపెట్టము. ఒకవేళ మా పైలట్కి ఏమైనా జరిగితే మేము మిమ్మల్ని వేటాడి మరీ చంపుతాము అని ఓపెన్గా బెదిరించాడు. ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. యుద్ధం రోజు రోజుకి మరింత ప్రమాదకరంగా అగ్లీగా మారుతుంది. ఈ టాపిక్ పైన ఏదైనా అప్డేట్స్ వస్తే నేను వెంటనే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను డిజైన్ చేసిన ఈ క్రియేటర్ బ్లూ ప్రింట్ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్స్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ని మీకు తెలుగులో ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. దిస్ ఈజ్ ది ఓన్లీ కోర్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే మన కోర్సులో జాయిన్ అయిపోండి. వీకెండ్ లైవ్ క్లాస్లో కలుద్దాం. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.